అదేట్రా అంత తొందరగా దించేశావు? ఓ కట్సేత్తోందా? దానికెంత పొగర్రా! మొగుడు ఫోన్ చేస్తంటే తీయకుండా కట్సేత్తందా? ఆ లక్ష్మికి సేరా. అమ్మా, తను ఫోన్ తీయలేదు అంటే ఏదో పనిలో బిజీగా ఉంటుందేమోలేమా. ఫ్రీ అయ్యాక తనే చేస్తుంది. ఆస్పత్రిలో ఆ ప్రియంవద ఏటి చెప్పిందిరా? వాళ్ళింటికి తీసుకెళ్లి తను కుదురుకున్నాక పంపించేస్తానని చెప్పిందా లేదా? 2-3 రోజులుంచుకొని తన మైండ్ని నార్మల్ చేస్తాను. అన్నీ సర్దుకున్నాక నేనే సింధుజాక్షని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. మరింకా తనని పంపించలేదేట్రా? లక్ష్మికి ఫోన్ చేయరా. చేయరా. హాయ్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. లక్ష్మి కంగ్రాచులేషన్స్ చెప్తుందంటే ఇక్కడ జరిగిన విషయం అక్కడ ఇంట్లో చెప్పలేదన్నమాట. ఏదో అబద్ధం చెప్పినట్టున్నారు. ఎలా ఉన్నావమ్మా లక్ష్మి? నాకేంటన్నయ్య, దేవుడు పాదాల దగ్గరున్న పువ్వులాగా క్షేమంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. అన్నయ్య, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, పెద్దమ్మ, మంగ, గౌరీ అందరూ ఎలా ఉన్నారన్నయ్య? ఇక్కడ అందరూ బాగున్నారమ్మా. అవును, వదిన ఒక్కదాన్నే ఇంటికి పంపించారేంటన్నయ్య? నువ్వు కూడా రావచ్చు కదన్నయ్య. వస్తానమ్మా. సింధుజాక్షి గారు బిజీగా ఉన్నారా? సింధుజాక్షి గారా? పెళ్ళై ఇన్ని రోజులైనా నీ పిలుపులో మార్పే రాలేదన్నయ్య. వదిన చాలా లక్కీ. మీ వదిన ఫ్రీగా ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. అలాగే అన్నయ్య, ఇస్తాను. లైన్లో ఉండు. అత్తయ్య, 2-3 రోజుల తర్వాతైనా ఈ విషయం గురించి అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అప్పుడైనా నిజం చెప్పాలి కదా. అదేదో ఇప్పుడే మనం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది అత్తయ్య. సింధు, ఆవేశపడుకో. ఈ విషయాన్ని నాన్నగారు అంత ఈజీగా తీసుకోరు. డివోర్స్ కోసం అతను ప్రయత్నించట్లేదు, నువ్వు ప్రయత్నించావు. డివోర్స్ కోసమే నువ్విదంతా చేశావని నాన్నగారికి తెలిసిందనుకో, నాన్నగారే నిన్ను చంపేస్తారు. అందుకే చెప్తున్నాను, నువ్వు కూల్గా ఉండు. ఈ విషయం గురించి ఎప్పుడు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటాను. వదిన ఫ్రీగానే ఉందన్నయ్య, ఫోన్ ఇవ్వమంటావా? ఇవ్వమ్మా. సరే. వదిన, మా అన్నయ్య మీతో మాట్లాడతారంట. మీ అన్నయ్య నాతో మాట్లాడాలంటే నా ఫోన్కి కాల్ చేయాలి కానీ నీ ఫోన్కి కాల్ చేసి నాకివ్వమని చెప్పడం ఏంటి? అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు? మీ కాల్ కలిసినట్టు లేదు, అందుకే నాకు కాల్ చేశారు. అందులో తప్పేముంది వదినా? ఏ, నువ్వు ముందు మీ నాన్నలాగా ఈ పోస్ట్ మ్యాన్ పనులన్నీ మానుకో. మీ అన్నయ్య నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్కి కాల్ చేస్తాడు. నాకు మీ అన్నయ్యతో మాట్లాడాలని అనిపించినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. అనవసరంగా మా విషయాల్లో వేలు పెట్టుకో. ఒక్కసారి నువ్వు వేలు పెట్టినందుకే నా బతుకు ఇక్కడి వరకు వచ్చింది.
ఇంకోసారి వేలు పెట్టే ప్రయత్నం చేయకుండా నోరు మూసుకొని వెళ్ళు. ఖాళీగానే ఉన్నారు కదా, ఒక్కసారి మాట్లాడండి వదినా. ఏయ్ నువ్వేంటి వీళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకలాగా వెళ్ళా. మీరు అలా అనుకుంటే ఎలా అమ్మగారు? సీతారాముల్ని కలపడానికి హనుమంతుడు కూడా నాలాగే ప్రయత్నించాడు. కాని హనుమంతుణ్ణి ఎవరూ మీలాగా చూడలేదు. రామ భక్తుడుగాను సీతమ్మ సంరక్షకుడుగానే చూశారు. నాను కూడా అంతే అమ్మగారు. సీతారాముల్లాంటి మా అన్నయ్య వదిన బావుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని. చాలు, సోది చెప్పింది చాలు. బయలుదేరు. నేను ఫ్రీ అయ్యాక మీ అన్నయ్యకి కాల్ చేస్తాను. వెళ్ళ. ఏమైంది వదినికి? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? వా. అన్నయ్య, వదిన కొంచెం బిజీగా ఉంది. ఫ్రీ అయ్యాక వదినే కాల్ చేసి మాట్లాడతానని చెప్పమంది. ఓకే లక్ష్మి. అంతా ఓకే కదన్నయ్య? అంతా ఓకే లక్ష్మి. నేను తర్వాత మీ వదినకి ఫోన్ చేసి మాట్లాడతానులే. సరే అన్నయ్య. ఏమంటుందిరా? బిజీగా ఉందంట, తర్వాత చేస్తానని చెప్పమందంట. నాకేదో తేడా కొడతాందిరా. ఏం కాదులేమ్మా, నువ్వు వెళ్ళి పంచుడు. ఏటి జరుగుతోందో ఏటో. హ్. సింధుజాక్షి, ఈ సమయంలో ఈ బుక్స్ చదివితే మంచిదమ్మా. అలాగే తాతయ్య. ఇవ్వు. అమ్మా శ్రీలక్ష్మి, హడావిడిగా ఎక్కడికమ్మా వెళ్తున్నావు? అదే పెద్దయ్య, ఈరోజు అతనికి ఆపరేషన్ చేయబోతున్నారంట. ఓ, ఏదో సంతకం పెట్టాలని నర్సమ్మ ఫోన్ చేస్తే వెళ్తున్నాను. అలాగా. ఉమ్.